గురువారం రోజు మధ్యాహ్నం సడన్ గా అధికారుల నుంచి కలెక్టర్ గారి నుంచి వెంటనే ఖండగాం ఏదైతే సిద్దాపూర్ ఇసుక డంప్ ఉందో, ఇసుక క్వారీ ఉందో దాన్ని సడన్ గా ఆపేయమని పైనుంచి ఆదేశాలు వచ్చినాయి. ఆదేశాలు రాగానే వీళ్ళేదో ఇసుక మాఫియా వాళ్ళంతా కలిసి ఏదో కొంపలు మునిగిపోయినట్టు వాళ్ళకు యూనియన్ పెట్టుకుని దాన్ని వచ్చేసి ఏదో సుదీర్ఘమైన అనుభవం ఉన్న బలరాం రాజు గారు, అదేవిధంగా 15 సంవత్సరాలు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న సోదరుడు తారాచంద్ గారి దిష్టిబొమ్మలు దహనం చేయడం అనేది చాలా దురదృష్టకరమైన చర్య. అది పైగా మన బోధన పట్టణంలో జరగడం ఇది చాలా దురదృష్టకరం. దీన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. అదేవిధంగా విలేకరులు ఎవరైతే ఉన్నారో, ప్రెస్ ఏదైతే ఉందో వాళ్లకు మేము వెన్నుదన్నుగా తప్పకుండా ఉంటామని తెలియజేస్తున్నాం. మరొకసారి ఇసుక మాఫియాకు మేము హెచ్చరిస్తా ఉన్నాం, ఇలాంటి చర్యలు మానుకోండి. మీరు ఏదైతే ఉన్నారో మీరు కరెక్ట్ గా చేసినట్టయితే బలరాం రాజు గారు 40 సంవత్సరాలు ఎన్నో గవర్నమెంట్లు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఆయన ముందు వెళ్లారు, వచ్చారు. అదేవిధంగా గత 3 పర్యాయాలు కూడా మన తారాచంద్ సోదరుడు ఆయన కూడా 3 ఎమ్మెల్యేలను ఆల్రెడీ చూసిన వ్యక్తి. అలాంటి వ్యక్తులపైన ఇలాంటి అభాండాలు మోపి వారి దిష్టిబొమ్మలు దానం చేయడం అనేది దురదృష్టకరం. అదేవిధంగా వాళ్ళే ఉల్టా వెళ్లి కలెక్టర్, సబ్ కలెక్టర్ని కలవడం, ఏసీపీని కలవడం ఇది బోధన నియోజకవర్గంలోనే చెల్లుతుందని అనిపిస్తుంది. ఇలాంటి ఏదైతే సంస్కృతి ఉందో ఇలాంటి సంస్కృతి మానుకోవాలని మరొకసారి హెచ్చరిస్తూ దీన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుందని తెలియజేస్తుంది.